కొన్ని అమ్మవారి స్వరూపాల్లో లలిత అమ్మవారు అంటే ఒక అందానికి ప్రతీక, ఒక సౌందర్యానికి ప్రతీక, ఒక నిబద్ధతకి, వీటన్నిటికీ ప్రతీక అంటారు కదండి. దాన్ని ఒక ఇదిగా పెట్టుకొని ఎంతసేపటికి మహిళలని ఒక ఒక బ్యూటీ ఆబ్జెక్ట్గా చూడటం అన్నది ఎంతవరకు కరెక్ట్? దానికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి గురుగారు? అంటే ప్రతి ఒక్క స్త్రీని ఒక సౌందర్యానికి మాత్రమే ప్రతీకగా చూస్తూ ఆవిడకంటూ ఒక తెలివి ఉంటుంది, ఒక జ్ఞానం ఉంటుంది, ఒక బ్రెయిన్ ఉంటుంది అని ఆ కోణంలో ఎందుకు చూడట్లేదు? ఇప్పుడు స్త్రీకి కేవలం భోగ దృష్టి, సౌందర్య దృష్టి మాత్రమే అంటగట్టి చూడడం అనేది మన సనాతన ధర్మంలో మాత్రం లేదమ్మా. లేదు. చాలా చోట్ల స్త్రీని కేవలం ఒక భోగ వస్తువుగా మాత్రమే చూస్తూ ఆమెకు ఆత్మ లేదనేటువంటి కొన్ని సిద్ధాంతాల వాళ్ళు ఉన్నారు. కానీ సనాతన ధర్మంలో మనం స్త్రీని ఎన్ని రకాలుగా చూస్తున్నామంటే మహోగ్రమైన కాళిగా చూస్తున్నాం. త్రిపుర భైరవి జగన్మాతే, త్రిపుర సుందరి జగన్మాతే. భైరవి అన్నప్పుడు తీవ్ర శక్తిగా చూస్తున్నాం, ఉగ్రత్వం, పరాక్రమం ఇవన్నీ కూడా చూపిస్తున్నాం. కాళి అన్నప్పుడు కూడా ఆ తీవ్రత చూపిస్తున్నాం. అలాగే సౌందర్యం, ఈ సౌందర్యం దివ్య సౌందర్యం, ఆరాధించవలసిన సౌందర్యం. ఏంటి తేడా గురుగారు? లలిత త్రిపుర సుందరి అంటారు కదా, ఆ పేరులోనే సుందరి అని ఉంది. సుందరి అంటే ఏంటండి? బాహ్య సౌందర్యమా? మరి అంత సౌందర్యం గురించి ఎందుకు ఎవరు మాట్లాడరు? ఇప్పుడు సౌందర్యం అనే మాటని జగన్మాతృ స్వరూపంగా చూస్తున్నాం, మామూలు దృష్టితో చూసేందుకు కాదు. ఇక్కడ సౌందర్యం అనే మాటకు అక్కడ అర్థం ఏంటంటే చైతన్యం అని అర్థం. ఇక్కడ సృష్టిలో సౌందర్యం ఏదంటే చైతన్యమే. చైతన్యం లేనప్పుడు సౌందర్యం లేదు. కంటిలో చూపు, అది కంటికి సౌందర్యం. చెవికి వినికిడి, శ్రవణ శక్తి, ఆ శక్తి చెవికి సౌందర్యం. అంతేగాని బంగారపు మన ఇయర్ రింగ్ పెట్టుకున్న సౌందర్యం కాదు. చెవికి వినగలగడమే సౌందర్యం, కంటికి చూడగలగడమే సౌందర్యం. అలాగే ప్రకృతిలో దాని శక్తి, దానికి సౌందర్యం. ఆ శక్తి లేనప్పుడు సౌందర్యమే లేదు. అలాగా 3 లోకాల్లో 3 కాలాల్లో నిండిపోయిన శక్తి, అదే అసలు సౌందర్యం గనక త్రిపుర సుందరి. అంటే 3 నిండిపోయిన శక్తి అని అర్థంలో. అందుకని మామూలుగా మనం చూసే బ్యూటీ అని కాదు, ఇక్కడ శక్తి అని అర్థమే. శక్తికి మరొక పేరు సౌందర్యం. శక్తి వల్లనే మనం కలగలుగుతున్నాం, చైతన్యం ఉంది. ఏ శక్తి ఒక ఉనికినిస్తుందో, ఏ శక్తి వల్ల వాడు గుర్తింపబడుతున్నాడో దాన్ని మనం సౌందర్యం అంటున్నాం. కనుక చైతన్యమే అమ్మవారు. ఈ నిర్వచనం దేవి భాగవతంలో సర్వ చైతన్య రూపాం తాం ఆద్యాం విద్యాంచ ధీమహి అని వ్యాస భగవానుడు తెలియజేశాడు. చైతన్య స్వరూపిణి, విశ్వమంతా చైతన్యమే. ఆ చైతన్యమే అమ్మవారు. దానికి మరొక పేరు చిచ్చక్తి అంటాం. చిచ్చక్తి, ఆ చైతన్యం అనే శక్తి ఉంది. ఆ శక్తే సౌందర్యం. ఆ సౌందర్యమే లేకపోతే సూర్యుడిలో చైతన్యం, అది ఇందాక చెప్పినట్టు కాంతిగా కనబడుతుంది. అవి వాటికి సౌందర్యాలు. కనుక మనం ఉపాసించే త్రిపుర సుందరి అంటే 3 లోకాల్లో నిండిన చైతన్య స్వరూపిణి అని అర్థం. ఈ శక్తికి 2 రూపాలు ఉంటాయి, సౌమ్య రూపం, ఉగ్ర రూపం. ఈ 2 సృష్టిలో ఉండాలి, ఉంటాయి కూడా. ఇప్పుడు మనం చూస్తున్న సూర్యుడు ఉన్నాడు. సూర్యుడు ఉగ్రుడా సౌమ్యుడా? రెండు ఉన్నాయి. 2 ఉండాలి, లేకపోతే నడవదు. అలాగే మహా జలపాతం దూకుతోంది అనుకోండి, దూకుతున్నప్పుడు మహోగ్రంగా దూకుతుంది. అది మళ్ళీ కిందకు వచ్చే మైదానంలో ప్రవహించినప్పుడు సౌమ్యంగా ఉంటుంది. ఒకే నీటి ప్రవాహంలో 2 దశలు ఉన్నాయి. ఈ 2 దశలు కూడా అవసరమే. కనుక ఆ ఉగ్రంగా దూకిన దశ ఉగ్ర రూపాలుగా మనం ఉపాసిస్తున్నాం, సౌమ్యంగా ఉన్న దశ సౌమ్య రూపాలుగా చూపిస్తున్నాం. అందుకే మన సంస్కృతిలో మాత్రమే కాళీ, చండీ ఇత్యాది ఉగ్ర రూపాలు కనబడితే, గౌరీ, లక్ష్మి ఇత్యాది సౌమ్య రూపాలు కనబడతాయి. మీరు అన్నట్టు అటువంటి సౌందర్యం, ఆ సౌందర్యమే జ్ఞానం. జ్ఞానం కూడా సౌందర్యమే, ఐశ్వర్యము సౌందర్యమే. కనుక అమ్మవారు అంటేనే సౌందర్యం. ఏ దేవతా రూపం కూడా సౌందర్య రహితమైన రూపం ఉండదు. లక్ష్మీ సుందర స్వరూపిణే, సరస్వతి సుందర స్వరూపిణి. కనుక సౌందర్యం అంటే ఆదరణ పొందగలిగే స్వభావాన్ని సౌందర్యం అంటాం. ఏది చూస్తే మనకు ఆదర బుద్ధి కలుగుతుందో, ఆనంద బుద్ధి కలుగుతుందో అదే సౌందర్యం. అందుకే ఆనందమే అందము అనే నిర్వచనం మనది. అందమే ఆనందం కాదు.